ప్రస్తుతం చాలా మంది రైతులు సంప్రదాయ పంటలను కాకుండా అధిక లాభాలు సాధించి పెట్టేలా వాణిజ్య పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వారికున్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు రైతులు పూల తోటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. సీజన్లను బట్టి చామంతి, బంతి, మల్లె తదితర పూలకు మంచి డిమాండ్ ఉండడంతో దానిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రైతులు కూడా మోస పంటలు కాకుండా వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రైతుల దగ్గర ఉన్న తమ సొంత పొలాల్లో బంతిపూలు సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఎప్పుడూ సంప్రదాయ పంటలను సాగు చేస్తూ నష్టపోతున్న రైతులకు బంతిపూల సాగు ఆశాజనకంగా కనిపించడంతో మిగతా రైతులు కూడా ఈ బంతి సాగుపై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడు ప్రాంతంలో ఒక ఎకరం పంట కోసుకోవడానికి 4 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాం స్వామి. 4 లక్షల రూపాయలు ఇచ్చి తోటలు కొంటున్నాము. కూలోళ్ళు మనమే పెట్టుకుంటున్నాం, ట్రాన్స్పోర్టేషన్ మనదే. అదే మన ప్రాంతంలో కనుక పండించుకుంటే రైతులకు కూడా ఎకనామికల్గా మంచి డెవలప్ అవుతారు. బంతిపూలు ఈ మధ్య పండిస్తున్నారు స్వామి. కాకపోతే బంతిపూలు రైతులు ఏంటంటే తెలిసి తెలియక ఏదో అయ్యప్పల సీజన్ అని చెప్పి వేసేస్తున్నారు. అలా కాదు, 360 రోజులు కూడా వాళ్ళు బెంగళూరు టైప్లో, కుప్పం టైప్లో పండిస్తే మంచి ఆదాయాన్ని పొందుతారు. ఒక సీజన్లో ఆటోమేటిక్గా అన్ని పూలు ఎక్కువ వచ్చేసి మార్కెట్లో డౌన్ అయ్యి ఒక టైంలో లేకుండా పోయి రేట్లు 100-120 రూపాయలు కేజీ వెళ్ళిపోయి ఆ టైప్ జరుగుతుంది. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉంటే రైతులు మంచి ఆదాయాన్ని పొందుతారు స్వామి. ముఖ్యంగా బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెట్టడంతో ఏజెన్సీ ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా బంతిపూల తోటలు కనువిందు చేస్తున్నాయి. ఏటా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో బంతిపూల సాగుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ ప్రాంత రైతులు తెలిపారు. మిగతా సమయాల్లో మొక్కజొన్న, పొగాకు లాంటి ఇతర పంటలపై ఆధారపడి ఉన్నప్పటికీ ఆ పంటల సాగులో లాభదాయకం కనిపించకపోవడంతో ప్రత్యామ్నాయంగా బంతిపూల సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ సాగు చేసిన పూలను సమీప ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి మంచి ఆదాయం పొందుతున్నారు. బంతి, శావంతి 3 రకాలు వేసామండి. ఇప్పుడు కడివిలంకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది పూలు. ఇక్కడే మేము పండిస్తున్నాం. ఈ సంవత్సరం బాగా కొద్దిగా వీక్గా ఉన్నాయి తోటల వర్షాల వల్ల. అంత మునుపు బాగానే పండాయి. ఇప్పుడు ఫేమస్గా ఇక్కడ తోటలు బాగానే పండుతున్నాయి ప్రస్తుతానికి. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడే కొనుక్కుంటున్నారు పూలు కూడా. మార్కెట్కి వెళ్ళే పని లేకుండా కిలో 150 కాడి నుంచి 200 వరకే అమ్ముతున్నామండి. వైట్ శామంతి, ఎల్లో శామంతి, బంతి వైటు, అది ఎల్లో, రెడ్ బంతి అండి. రెడ్, ఎల్లో ఎకరానికి అవుతుందండి 50,000 దాకా అవుతుందండి ఖర్చు. మొక్క 3 రూపాయలు ఉంటుంది బంతి మొక్క. 10,000, 30,000 వరకే విత్తనానికి అవుతుందండి ఖర్చు మొక్కకి. డిమాండ్ సీజన్లో బాగానే ఉంటుందండి. ఈ సంవత్సరమే తోటల వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నాయండి బంతి కూడా, శావంతి కూడా. అంత ఆచారంగా జోచుగా బాగోలేదు. సీజన్ అయిపోతే మళ్ళీ ఖాళీగానే ఇస్తామండి భూమి. మరి రెండో పంట అయితే పండదు కదా, మళ్ళీ సీజన్ వరకు ఖాళీగానే ఇస్తామండి. జంగారెడ్డిగూడెం, దేవులపల్లి, కమరపుకోట, బుర్రంపాలెం ప్రాంతాల్లో రైతులు 130 ఎకరాల్లో బంతిపూల సాగు చేస్తున్నారు. ప్రారంభంలో ఈ గ్రామాల్లో కేవలం 10 ఎకరాల్లో మొదలుపెట్టిన బంతిపూల సాగు నేడు 130 ఎకరాలకు విస్తరించిందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఎక్కువ మంది రైతులు పూల సాగుపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ ప్రాంతం దగ్గరగా ఉండడంతో అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, సూర్యాపేట ఈ ప్రాంతాల్లోని పూల వ్యాపారులు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి పూలు కొనుగోలు చేసుకుంటున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ప్రాంత మార్కెట్లు కూడా జంగారెడ్డిగూడెం దగ్గర ఉండడంతో అక్కడి రైతులు పూల సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను పూల వ్యాపారం 1994 ఆగస్టులో ఇక్కడ పెట్టానండి. పెట్టిన ఆ రోజుల్లో పూల వ్యాపారం అంటే చాలా బాగుండేదండి. రోజుకి కనీసం ఆ రోజుల్లోనే 400, 500, 600 వచ్చేది. ఇప్పుడుండే పరిస్థితి మాట అయితే పూల వ్యాపారం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అప్పుడు చామంతి పూలు కేజీ 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు కేజీ 250, 300 ఉంటుంది. అలాగే బంతిపూలు అయితే ఒక సీజన్లోనే కేజీ 10 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతుంది. ఒక్కో టైంలో కేజీ 150, 200 అమ్ముతుంది. మొన్న మే నెల, జూన్ నెల, జూలై నెల, ఏప్రిల్ నెల అయితే కేజీ బంతిపూలు 150 రూపాయల నుంచి 200 రూపాయల దాకా అమ్మిందండి. ఇంతకుముందు అంటే మేము కడిపలంక నుంచి తీసుకొచ్చేవాళ్ళండి. అప్పుడు కేజీకి 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఖర్చు అయిపోయేది. ఇప్పుడు మన ఏలూరు చుట్టుపక్కల పెదబాడు, నల్లజర్ల, కామరకోట, తడిగిలపూడి ఇలా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో బంతిపూలు సాగు జరుగుతుంది. దగ్గరికి వచ్చినందుకు మాకు చాలా తక్కువ రేటుకి బంతిపూలు మాకు రావడం జరుగుతుంది. మేము కూడా తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుందండి. మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుప్పం నుంచి మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి తీసుకొస్తే అప్పుడు మళ్ళీ మాకు ట్రావెలింగ్ కలిపి కేజీ 100 రూపాయలు అయిపోతుందండి.